మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జీ. మనము రాజైన బానిస పిల్ల స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తారా? జమురుద్ రాజు అయిపోయింది. అయిపోయాక ఏమైంది, ఈ అమ్మాయిని తీసుకెళ్తే పాపం మగవేషంలో ఉంది కదా, ఇక స్నానశాలకు తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా నా స్నానాలు నేనే చేస్తాననేది, రోజు ప్రార్థన చేసేది, నీతిగా పరిపాలించేది, ఎంతో బుద్ధిగా ఎంతో శ్రద్ధగా. మన రాజు ఎంత జ్ఞానవంతుడు, ఎంత ఆమంతుడు ఈమంతుడు అని సంతోషించేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. కొత్తగా రాజైనా తెలివిగా ఉండదు, కొత్తగా రాజైనా ఈయన చాలా నీతిమంతుడుగా ఉన్నాడు. ఆడవాళ్ళకేసి కన్నెత్తి చూసేవాడు కాదు. ఆయన వివాహం చేసుకునేదాకా వేరే పరాయి ఆడవాళ్ళని చూడటం లేదని సంతోషించేవాళ్ళు. అక్కడ బానిస పిల్లలు ఆడపిల్లలు చాలా మంది ఉంటారు, రాజుగారి కోసమే ఉంటారు వాళ్ళు. ఎవరికేసి ఈ అమ్మాయిగా అతలు ఎత్తి చూసేది కాదు. జనాలు చాలా మెచ్చుకునేవాళ్ళు. రాజుగారు అంత గొప్పవాడు ఇంకెవడూ లేడు. ఎన్ని ప్రార్థనలు చేసేదో, ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేయించేది, దానాలు చేసేది, తన చుట్టూతో ఉన్న పని వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసేది, తర్వాత అసలు ఊళ్ళో అన్నదానాలు చేసేది. ప్రతి వాళ్ళు చాలా భక్తి. మన రాజుగారికి చాలా బుద్ధిమంతుడు, మన రాజుగారి నీతిమంతుడు, ప్రజ్ఞావంతుడు, అన్ని వంతులు ఈయనకే పెట్టుకుని సంతోషించేవాళ్ళు. ఈవిడేం చేసింది, తనకు అధికారం వచ్చాక కొంతమందిని రహస్యంగా పంపించి, వాడు ఆలీషారు ఉన్నాడు కదా అమ్మాయి భర్త, అతని కోసం వెతుకులాట చేయించింది. ఎంత వెతికినా దొరకల. చాలా నిరాశ పడిపోయింది. అయ్యో ఇలా అయిపోయిందని. ఏడాది గడిచిపోయింది. సంవత్సరం పాటు ఈ అమ్మాయి స్త్రీ అనే విషయం బయటికి రానివ్వకుండానే పరిపాలన చేసింది, జాగ్రత్త పడింది. సరే, తర్వాత ఏమనుకుంది, ఓ పని చేద్దాం, ఒక పెద్ద విశాలమైన ఖాళీ స్థలంలో పెద్ద మండపాన్ని నిర్మింపజేసింది. చాలా పెద్దది. అదొక పెద్ద భోజనశాలగా చేయించింది. ప్రతి నెల మొదటి తేదీన ఊళ్ళో ఉన్న పురుషులందరూ అక్కడికి వచ్చి భోజనం చేయాలి. లేకపోయిన వాడికి ఉరిశిక్షే. ఎవరైనా గనక ఈ భోజనానికి రాకపోతే వాడు అంతు చూస్తారు. అందరి ఇళ్లలో నుంచి హాజరు పట్టి పడిపోవాలి. వీళ్ళే కాకుండా ఆ ఊళ్ళోకి వచ్చిన అతిథి అభ్యాగతులు ఎవరు వచ్చినా సరే మగవాడు అన్నవాడు ఇక్కడ తినాలి అని పెట్టేసి చాలా పెద్ద హాలు, ఒకేసారి 1000 మంది కూర్చుని తినచ్చు ఏర్పరిచారు. తొలి రోజున మళ్ళీ తను కూడా వాళ్ళతో పాటే భోజనం చేస్తుంది. రాజుగారికి మంత్రులకి విడివిడిగా కుర్చీలు వేశారు. సామాన్య జనానికి అందరం తినడానికి వరుసగా అన్ని బెండాల్స్ లాగా వేసేసారు. ఇప్పుడు ఎత్తి మీద కూర్చుంటాడు అనమాట మన రాజు. జమురుద్దు పైన కూర్చుంటాడు. సరే, ఏం చేశారు, పదార్థాలు ఎన్నో వేల పదార్థాలు రెడీ చేశారు. రెడీ చేస్తే సరే భోజనాలకి జనాలంతా కూర్చున్నారు. రాజు ఎంత గొప్పవాడు, ఎంత మంచి మంచి పదార్థాలు, భోజ్య యోగ్యమైన వస్తువులే ఉన్నాయి అన్నీ. సరే, చాలామంది కూర్చున్నారు. ఇంతలో ఏమైంది, ఈ రాజుగారి పైన కూర్చున్నాడుగా, ఈ అందరికీ అట్లా చూస్తుంది. ప్రతి వాళ్ళు ఏమిటి రాజు ఎంత శ్రద్ధగా చూస్తున్నాడు, నాకేసే చూశాడు అలాంటి భావిస్తున్నారనమాట. మామూలుగా భోజనాలు అవుతున్నప్పుడు మనం ఒక్కో మనిషిని వీడియో తీస్తే ఎలా ఉంటుంది, ప్రతివాడు మన్నే తీస్తున్నారు అనుకుంటారు కదా. అట్లా అందరినీ పరిశీలించి చూస్తుంది 1000 మందిని. మధ్యలో కనుక్కుంది, ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వచ్చారా, కొత్తగా వచ్చిన వాళ్ళంతా వచ్చారంటే అందరూ వచ్చారు. ఇదొక ట్రయల్ అండ్ ఎర్రరే కానీ చూస్తుంటే సడన్గా ఈ అమ్మాయి చూపు ఒక చోట ఆగింది. ఎక్కడో చూసా. వాడేం చేశాడు, ఏదో వడ్డీ ఉన్నవి దగ్గరలో ఉన్నవి తిన్నాడు. కొంచెం ఒక రకంగా ఉన్నాడు మనిషి మొరటుగా. ఒక మీగడతో చేసే హల్వా ఒకటి కనపడుతుంది, ఇంత పెద్ద, అంత ప్లేటు. కొంతమంది వీళ్ళు కూడా వండుకొచ్చి ఉంటారు, అంత ప్లేట్లో మీగడ హల్వా. వీడికి అందుబాటులో అది దొరికిందనమాట. దాన్ని ఇట్లా అందుకుని లాగేసుకుని పళ్ళని తన దగ్గరికి ఇట్లా ఇంత తీసి నోట్లో బొక్కేస్తున్నట్టు పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళంతా కేకలే, అదేమిటది అట్లా చేస్తావు, అందరూ తినవలసింది కదా, ఇన్ని పదార్థాలు ఉన్నాయి, తలా కొంచెం వేసుకోవాలి, అట్లా ఎంగిల్ చేయి పెట్టి తినేస్తే అంత తింటే కడుపులో నొప్పి వస్తుంది, అలా తిండికి వాచినట్టు చేయబోక, ఇదేమిటి, ఇది బ్రహ్మాండమైన విందు, కడుపు నిండా పెడతారు ప్రతి వాళ్ళకి, ఇదే మొదటి విందు, సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటారు, ఏం పద్ధతి అది అని కేకలేశారు. కేకలేసిన వాడు మిగిలిన వాళ్ళని వినిపించుకునే ధోరణిలో లేడు. కుడి చేయి ఎడం చేయి తేడా కూడా లేదు. దీంతో ఒక గుప్పెడు అలా తీసుకున్నాడు. ఈ పైన ఎత్తు మీద కూర్చుంది కదా భోజనానికి జమరుద్దు, కనపడింది అమ్మాయికి. అరే, ఆ మీగడ హల్వా నోట్లో కూకుంటున్న వాడిని తీసుకురండిరా అనేసరిగా ఓ 4 సైనికులు పోయి వాడిని లేవదీశారు. హల్వా, ఎంగిల్ హల్వా అక్కడే ఉంది. లేవ తీసుకొచ్చి రాజుగారి దగ్గర నుంచోబెట్టారు. రాజుగారు అమ్మాయి ఏం చేసింది, అడిగింది, నువ్వెవరు,
ఏ ఊరు నీది? ఈ ఊరేనా అంటే, కాదండి ఈ ఊరు కాదు, మాది వేరే ఊరు, నేను జల్తారు పనివాడిని, ఏదైనా వ్యాపారం కోసమని ఈ ఊరు వచ్చాను అన్నాడు. అనేసరికల్లా ఎందుకో నాకు వీడిని చూస్తే అనుమానంగా ఉంది అని ఒక సైనికుని పిలిచి, అరే నా సామాన్లలో అంతఃపురంలో ఇసుక పెట్టి ఒకటి ఉంటుంది, ఇంత బాక్సు, దానికి ఇట్లా ఒక రాగి పొల్ల ఒకటి గుచ్చుంటుంది, ఆ పొల్ల ఈ బాక్సు 2 పట్టురా అని చెప్పింది. జనాలంతా భోజనాలు చేస్తూనే చూస్తారు, అన్నం తిన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, ఈ మనిషి మాత్రం నిలబడి ఉన్నాడు. సరే ఈవిడ ఏం చేసింది, ఆ బాక్స్ తెప్పించింది, ఆ రాగి పుల్ల తీసి ఆ ఇసుక బాక్స్లో ఇట్లా 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 గీతలు గీసింది. ఏమీ లేదు, సినిమా ఇస్తుంది అంతే. ఆ గీతలను అలా పరీక్షగా చూసి, అరే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు జల్తారు పనివాడివి కాదు, నువ్వు ఒక బ్రోకర్వి, నీ పేరు బర్సూమ్, అవునా కాదా అనేసరికి తెల్లబోయాడు. ఒక బానిస పిల్లని ఎత్తుకుపోయావు, ఒక అమాయకుడికి విషం పెట్టావు, నువ్వు మత్తుమంది పెట్టేసి వాడి పెళ్ళాన్ని బానిసని ఎత్తుకుపోయావు, అవునా కాదా అనేసరికి వీడిని కాంతపెట్టి కాదండి కాదండి అన్నాడు. అరే 2 పీకండి రా వీడిని అనగానే వీళ్ళు సైనికులు దబా కొట్టేశారు. మామూలుగా కొట్టేసరికి మీగడ అరిగిపోయింది, మాట బయటకు వచ్చింది. అవును నా పేరు బర్సూము, నేను ఒక బ్రోకర్ని, మధ్యవర్తిగా ఉంటాను వ్యాపారాలకి. అయితే నేను ఆలిషార్ అనే ఒక యువకుడికి అన్నంలో మత్తుమందు కలిపి అతని భార్యగా ఉన్న బానిస పిల్లని నేను ఎత్తుకుపోయాను అని చెప్పాడు. ఆ అన్నం నీదా వాడిదా అని అడిగింది. వాడిదే, ఆలిషారే నాకు అన్నం పెట్టాడు, అందులో నేను విషం కలిపాను, ఈ మత్తుమందు కలిపాను కల్లా జనం అంతా హాహాకారాలు చేశారు. నువ్వే మత్త కలిపిన అన్నం పెట్టడం కాదు, ఒకడు అన్నం పెడితే నీకు దాంట్లో మత్తు కలిపాడంటే వీడెంత దుర్మార్గుడు, వీడిని చిత్రవధ చేయాలని అరిచారు అందరు. అనగానే తీసుకెళ్ళి వీడిని ఉరిదీసేయండి అని వాడు వెళ్ళిపోయాడు. ఒక పగ తీరిపోయింది అమ్మాయికి, తను ఎత్తుకుపోయిన వాడికి విషం పెట్టి ఈ అమ్మాయి ఇల్లంతా వెతికి ఈ పిల్లని వేసుకుని తీసుకుపోయాడు. అవును, వాడికి శిక్ష పడిపోయింది. 2వ నెల వచ్చింది. ఈ అమ్మాయి చూస్తోంది ఎవరైనా దొరుకుతారేమో అని. ఇది ఏంటంటే ఈ నెలలో రోజుల లోపలే వాళ్ళు ఎవరైనా ఆలిషారే వచ్చి వెళ్ళిపోవచ్చు. ఇక భగవంతుడి మీద భారం వేసి ఇది ఒక ప్రయత్నం చేయటమే అన్నమాట. మామూలుగా ఊళ్ళల్లో ప్రచారాలు జరుగుతాయి, పక్క ఊళ్ళల్లో. ఏమిటి, ఈ ఊళ్ళో ఫలానా రోజు బ్రహ్మాండమైన విందు జరుగుతుందని రాజుగారు స్వయంగా పర్యవేక్షిస్తాడని, ఎంతో అద్భుతంగా ఉంటుందండి, తిన్నంత తినచ్చు అంటే పక్క ఊళ్ళ నుంచి జనం కూడా వస్తారు, ఆ రోజుకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సరే ఇలాగనే అనుకుంది. 2వ నెల మళ్ళీ విందు చేశారు. ఈసారి విందులో జనాలు అనుకున్నారు మీగడ హల్వా తినటం వల్లే వాడికి ఆ గతి పట్టింది, వాడు అంత కుక్కేసుకున్నాడు, అందుకే రాజుగారి దృష్టిలో పడ్డాడు వాడి జాతకం బయటపడింది అని చెప్పి ఎవరు మీగడ హల్వా తినద్దు అనుకుంటున్నారు. ఈ లోపల ఏమైంది, ఈ వచ్చిన జనాల్లో ఒకడు చాలా మొరటుగా ఎత్తుగా ఉన్నవాడు ఒకడు వచ్చాడు, చాలా మోటుగా ఉన్నాడు. సరే వాడేం చేశాడు, వరుసగా కూర్చుని వాడు కొత్తవాడు కదా, ఈ మిగిలిన జనం అంతా ఆ ఊరి జనం, వాడు ఇంత మీగడ హల్వా ఇట్లా పట్టెడి తీసి పళ్ళల్లో పెట్టుకునేసరికి వాడు లాస్ట్ టైం వచ్చిన వాడు కాదు, లాస్ట్ టైం వచ్చిన జనాలందరికీ తెలుసు. తినడం మొదలుపెట్టాడు. ఈవిడ అట్లా చూస్తుండేసరికి ఈ మొరటుగా ఉన్నవాడు దృష్టిని ఆకర్షించాడు. పైగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న జనం అంతా ఆ ఊరి జనం, ఆ రాజు మీద భక్తో అనురక్తో ఉన్నవాళ్ళు, కొంత అంతే ఆసక్తి ఉన్నవాళ్ళు, రాజు మీద ప్రత్యేకాభిమానం ఉన్నవాళ్ళు. వీడు రాజుని గౌరవించే ఉద్దేశం లేడు, భోజనం తప్పిస్తే వాడికి 2వ గోల్ లేదు. ఇప్పుడు ఇంత వడ్డిచ్చారు, మన ముందు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మొదలెట్టాక మనం మొదలెడతాం మర్యాద. వీడు పెద్ద మర్యాద పాటించట్లా, ఆ హల్వాని ఇట్లా పెట్టుకునేసరికల్లా వీడు ఏం చేసింది, మళ్ళీ సైనికులు పిలిచారే ఆ మీగడ హల్వా తింటున్నాడు బట్టు రండి వాడిని నేర్చుకొచ్చారు. ఎవరు నువ్వు, ఏ ఊరు నీది అంటే, మాది బాగ్దాద్ నగరం అండి, నాదేమో నేను తోటమాలి పనివాడిని అన్నాడు. అనేసరికల్లా కాదు, వీడి పరిస్థితి వీడి పద్ధతి నాకు అనుమానంగా ఉందని మళ్ళీ ఇసుక బాక్సు పొల్లా వచ్చినాయి. ఈవిడ అందులో బాక్సులో గీసి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఒక దొంగవి, ఓ అమ్మాయిని ఎత్తుకుని పారిపోయావు, ఆ అమ్మాయి నా భర్త కోసం వేచి ఉన్నానని చెప్పినా కూడా నువ్వు వినలేదు, అవునా కాదా, మీది ఖురాసాన్ నగరం, నీది బాగ్దాద్ నగరం కానే కాదని అనగానే వీడు తెల్లపోయాడు. వీళ్ళకి తెలుసు సైనికులకి, వాడు నిజం ఒప్పుకోకపోతే వాడిని తన్నాలని ముందు చూశారు కదా, ఇద్దరుగా సైనిక అధికారులు వాళ్ళు వచ్చి 4 చెంపకాయలు కొట్టేసరికి వాడు వలవలా ఏడుస్తూ, అవునండి నేను దొంగనండి, చాలా దుర్మార్గుడిని, కానీ ఆ పిల్లని మేమేం చేయలేదండి, మేము 40 మంది ఉన్నాం, పంచుకుందాం అనుకున్నాం, మాకు పెళ్ళంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ పిల్ల పారిపోయిందండి, మేము అమ్మాయిని ఏం చేయలేదు అనేసరికి నువ్వు మొగుడు కాకుండా చేసావు కదా, నువ్వు
భర్త కోసం వెయిట్ చేస్తున్న ఒక పిల్లని నువ్వు తీసుకుపోయావంటే నువ్వేమన్నా మనిషివి, ఆ పిల్ల పని నీకు తెలియదంటే తెలిసి నీకు అమ్మాయిని చెప్పింది మా ఆయన కోసం చూస్తున్నాను అని అనగానే జనాలంతా హాహాకారాలు చేశారు. పెళ్లిగాని పిల్లని మీరు తీసుకుపోవచ్చు, పెళ్ళయిందైనా నీతో వస్తానంటే తీసుకుపోవచ్చు, మొగుడొస్తాడని వేచి ఉన్న పిల్లని లేదు తీసుకుపోయాడు దుర్మార్గుడు, పైగా 40 మంది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అనేసరికి చంపేయండి చంపేయండి అని అందరూ కేకలు పెట్టారు. వీడిని కూడా తీసుకుపోయారు, చిత్రవధ చేయించారు. మళ్ళీ వచ్చింది విందు. ఈసారి విందులో జనాలు ఎవ్వరూ ఆ మేగడ హల్వా బాయి దగ్గరికి వెళ్ళాల. మనకెందుకు వచ్చింది అనుకున్నారు, మనకెందుకు ఈ గోళ అని చెప్పి ఎవ్వరూ ఆ పళ్ళెం చుట్టుపక్కల ప్లేట్ల దగ్గర కూడా ఎవరు కూర్చోటల్లా. ఆ పళ్ళెం ఒకటి బౌల్లో ఉంది కదా, దాని ఎదురుకుండా ఉన్న ప్లేస్లో ఎవడైనా కూర్చుంటే అప్పుడు పక్క ప్లేసులో కూర్చుందామని చూస్తున్నారు. సరే ఏమైంది, ఈసారి ఒక ముసలాయన వచ్చాడు, ఇంత పొడుగాటి గడ్డం, ఈ ఊరువాడు కాదు. చకచకా నడుచుకుంటూ వచ్చి ఈ హల్వా ఉందా దాని ఎదురుగుండా ఉన్న ప్లేట్ దగ్గర కూర్చున్నాడు. కూర్చోగానే పక్క వాళ్ళు సర్దుకున్నారు, వీడికి మూడుతుందిలే, అయినా ముసలాడు వీడికేం మూడుతుంది అనుకుంటున్నారు. కాకపోతే ఈవిడ ఏమైంది, పైన కూర్చుంది. భోజనాలు చేసే వాళ్ళందరినీ మెల్లిగా చూస్తుంది, ఒక్కొక్కరిని పట్టి పట్టి చూస్తే రాజుగారు మన్నే చూశాడు అయ్యి బాబోయ్ అనుకుంటున్నారు. కానీ చాలా మందికి డౌట్గానే ఉంది, ఆ హల్వా ఎదురుగుండా కూర్చున్న వాడి కొంపమే మునగబోతోంది అని. చూడగా ఇవిడే ఆ హల్వా తింటున్నవాడు, హల్వా ప్లేటుకి ఎదురుగుండా ఉన్నవాడు వాడిని పిలుచుకురండి. ప్రతిదా పాపిష్టివాడు పోయి దాని ఎదురుగుండానే కూర్చుంటున్నాడు. దేశంలో ఉన్న పనికి వాళ్ళ లుచాలందరూ వెళ్ళి దీని దగ్గరే కూర్చుంటున్నారు అని పీల్చుకొచ్చేసరికి నీ పేరేంటంటే నాకు పేరు లేదండి, నేను ఫకీర్ని, పేరు ఏనాడో వదిలేశాను. ఇంతకీ వాడు ఈ మతం వాడు కూడా కాదు, మోసం చేస్తారనమాట అట్లా అనేసరికల్లా రాజుగారు తోకతొక్కిన తాచులాగా లేచింది. అబద్ధం చెప్తున్నావు నువ్వు, నీ మాట అసలు నిజమే కాదు, నువ్వు అసలు ఫకీర్వే కాదు, నీది అసలు మా జాతే కాదు అనేసరికల్లా కాదండి అంటే మిగిలిన వాళ్ళంతా అదేమిటి అంత బారెడు గడ్డ ఉంది, అంత అంగీ వేసుకున్నాడు, ముసలాడు, అబద్ధం చెప్తాడా అంత పెద్దవాడు అని ఆశ్చర్యపోతే రాజుగారు మళ్ళీ ఇసుక బాక్సు పొల్లా తెప్పించేసరికి అందులో గీతలు గీసి చూసి ఏం చెప్పిందంటే, అబద్ధం చెప్తున్నావు, నీ పేరు రసూల్, కానీ నువ్వు అది దొంగ పేరు, నీ పేరు అది కాదు, రసూల్ పేరుతోటి తిరుగుతావు నువ్వు ఫకీర్ని, నాకు పేరు లేదన్నాడు కదా, నీకు పేరుంది, నువ్వు ఒక బానిస పిల్లని కొనడానికి ప్రయత్నం చేసావా చేయలేదా, వీరికి దెబ్బలంటే భయం, ముసలివాడు కదా, సైనికులు చూస్తే జమాజట్టిలాగా ఉన్నారు, తంతారేమోనని భయపడి కొనడానికి ట్రై చేశానండి, నేను కొనలేదండి అన్నాడు. కానీ నువ్వు ఎవడితోటో ప్రయత్నం చేసి ఆ పిల్లని పట్టించి తెప్పించావా లేదా, కిడ్నాప్ చేయించాను. తర్వాత ఏం చేసావు అంటే, ఏం చేస్తానండి, ఆ పిల్ల కోసం చాలా ప్రయత్నం చేశామండి, మతం మార్చేసుకోవాలి, మా మతంలోకి పెట్టేసుకోవాలనుకున్నాం, మా దగ్గర 10 మంది ఆడపిల్లలు ఉన్నారు, ఈ పిల్లని 11వ దాన్ని చేద్దాం అనుకున్నాను, బాగా చావకొట్టి మంచం మీద పడేసామండి, చాప మీద పడుకుని ఉండేది, 3 రోజులు ఉంది, 4వ రోజున చిటికేసినట్టు మాయమైపోయింది, నేను దాన్ని ఏం చేయలేదు అనేసరికి నువ్వు ముందు 10 మందిని మతం మార్చావు కదా, నువ్వు వేరే మతం వాడిపోయి మా మతం వేషం వేసుకుని తిరుగుతున్నావు కాబట్టి ఈ ముసలాన్ని చిత్రవధ చేయండి. జనాలు అనుకున్నారు అసలు మీగడ హల్వా చేయించొద్దని చెప్పాలనుకున్నారు. ఈ అమ్మాయికి ద్రోహం చేసిన ముగ్గురిని, తన్ని ఎత్తుకుపోయిన వాడిని, ఎత్తుకుపోయేలాగా చేసిన వాడిని, అక్కడి నుంచి తన్ని తప్పించుకుని వేరే చోటికి తీసుకొచ్చేసిన వాడిని, ముగ్గురిని చూసేసింది. ఏడుస్తూ కూర్చుంది. 3 నెలల నుంచి చూస్తున్నా, ఇంత ప్రయత్నం చేస్తున్నా, లాలుషారు మాత్రం రావటం లేదు, అసలు ఉన్నాడో లేదో, నేను ఇలాగే ఈ రాజుగా బతకాలా ఎంతకాలం, వాళ్ళకి మగవాడు కావాలి రాజుగా. ఏడుస్తూ ఉంది. ఈ 3 భోజనాలప్పుడు సాయంత్రం ఏడుస్తూ కూర్చునేది అమ్మాయి అతన్ని గుర్తు చేసుకుని. వాడు చాలా కరుణామయుడు, వాడు దయామయుడు, వాడు ఎంతో బాగా చూసుకున్నాడు, ఎంతో ప్రేమగా ఉన్నాడు అని. 3 నెలలు గడిచాయి. 4వ నెల వచ్చింది. 4వ నెలలో ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.